హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను పిల్లల కోసం నువ్వులు పల్లి పట్టి అంటే నువ్వులు పల్లీలు ఉపయోగించి చేస్తున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దానికోసం నేను సిమ్లో పెట్టుకోండి. మనం ఏది వేపుకున్నా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా వేగుతాయి. అలాగే చాలా బాగుంటుందండి పల్లి పట్టి కూడా. ఒకసారి ట్రై చేయండి. నేను చేసే విధానం చూపిస్తున్నాను, అంటే అందరికీ వచ్చు, బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో దీనికోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలని సిమ్లో బాగా వేయించుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో అయితే నేను పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం అనమాట. ఇదేంటంటే బెల్లం ఎర్రగా ఉంది అని అనుకోవద్దు. నేను ఇది వాడేది తాటి బెల్లం టైప్ ఉంటుంది కదా, అది వాడతాను పిల్లల కోసం అని చెప్పి. సో దానికోసం అది నేను గడ్డ పెద్దది అనమాట, దాన్ని ఇలా చాక్తో షార్ప్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. సో పల్లీలు చూసారా, సిమ్లో పెట్టుకొని ఇలా మనం తిప్పుతూ, అంటే ఇలా కదుపుతూనే మనం తిప్పుకోవాలండి. అలాగే వదిలేస్తే వెంటనే మాడిపోతుంది, అంటే ఒకవైపు వేగుతుంది, ఇంకో వైపు పచ్చిగానే ఉంటుంది. సో తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా, అంటే సమానంగా సమానంగా అన్నీ కలగలుపుతూ ఉంటే మనకి అవి మగ్గుతూ వేగుతూ ఉంటాయి. చూసారా, ఇలా పొట్టు ఊడిపోతుంది చూసారా, ఆ స్టేజ్ దాకా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మనకి ఇలా అనగానే ఒక పల్లి 2 బద్దలు అవుతుంది. సో ఈ టైంలో మనం దీన్ని గ్యాస్ కట్టేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి. అంటే వెంటనే మీరు ఈ పొట్టు రాదు, సో ఆరితేనే పొట్టు వస్తుంది. కాబట్టి మనం రెండింటిని, పల్లీలని అలాగే వాటిని ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకున్నాను కదా, సో ఇవి ఆరిపోవాలన్నమాట. అదే ప్యాన్లో నేను నువ్వులు పోసుకున్నాను. నువ్వులు వెంటనే వేగిపోతే ఈజీగా వేగిపోతాయి అనమాట. వెంటనే ఇది కూడా కొంచెం కలర్ చేంజ్, నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. సో మీ ఇష్టం అనమాట, నల్ల నువ్వులైనా, కాకపోతే కలర్ చేంజ్ అంటే అది డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది, అంతే, ఏం లేదు. నువ్వులు ఏవైనా ఒకటే అండి. సో కాల్షియం అయ్యి పరంగా పిల్లలకి చాలా బాగా హెల్దీ అనమాట, అందుకని నేను నువ్వులు కూడా వాడతాను. సో కొంచెం దూరగా వేగిపోయాక ఇవి నువ్వులు ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో, కలర్ చేంజ్ అయిన దాకా చూసుకొని తీసి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. నేను ప్యాన్ కింద గ్యాస్ కట్టేసుకొని ప్యాన్తో సహా పక్కన కింద దించుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ప్లేట్ ట్రాన్స్పరెంట్ ఎందుకులే అన్నట్టుగా ఇలా వదిలేసాను అనమాట. సో గ్యాస్ కట్టేసి, కాకపోతే వేడి ఉంటుంది కాబట్టి కట్టేసుకున్నా కూడా ఒకసారి దాన్ని మనం కదుపుతూ ఉండాలి, ఎందుకంటే ప్యాన్ వేడికి నువ్వులు తొందరగా నల్లగా అయిపోతాయి అని చెప్పి నేను అలా కదుపుతూ ఉన్నాను. సో ఒక ప్లేట్లో పల్లీలు, ఒక దాంట్లో నువ్వులు, ఇవి రెండు బాగా ఆరాలండి. ఆరాకే మనకి పొట్టు వస్తుంది. సో నేను ఒక పావు గంట అలా ఆగాక ఇలా, నేను యాక్చువల్గా ఒక చేత్తో మొబైల్ ఉంది, అందుకే ఇలా చేస్తూ ఉన్నాను. మీరైతే దీన్ని కానీ అయితే గుండ్రాగాను ఉపయోగించుకొని పొట్టు పోయేలాగా చేసుకొని పొట్టు అలా బద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు నువ్వులు కూడా కలుపుకొని 2 రెడీగా ఉంచుకోవాలి. సో మనం ఏదైతే ఇప్పుడు ఇందాక ప్యాన్లో నువ్వులు పల్లీలు వేయించుకున్నామో అదే ప్యాన్లో చెప్పా కదా బెల్లం, నేను పల్లీలు ఒక బౌల్కి ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను. సో దీంట్లో వాటర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే ఎక్కువ వేసుకుంటే పాకం తొందరగా రాదండి, కాబట్టి నేను జస్ట్ లైట్ డ్రాప్గా వేసాను, అంటే ఊరికినే కరిగిపోవటానికి అని చెప్పి. సో ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి పాకం వచ్చిందాక. అంటే పాకం అంటే మనం పల్లి పట్టే రేంజ్, అంటే ఆ స్టేజ్కి వచ్చేదాకా మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. బెల్లాన్ని అడగంటిపోతుంది ఊరికనే. సో ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉన్న గడ్డలైనా తొందరగా కరిగిపోతాయి. అలాగే నేను ఏదైతే పల్లిపిట్టి మీరు దేంట్లో వేసుకోవాలనుకుంటున్నారో దానికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా వదిలేసుకోవాలి. ముందుగానే రెడీగా ఉంచుకోవాలండి దాన్ని, ఎందుకంటే పాకం తొందరగా వస్తే మనకి ఊరికనే ఇదైపోతుంది అనమాట, స్టిక్కీ అయిపోతుంది. సో ఇలా తిప్పుకుంటూ పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. 2-3 సార్లు ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మనకి, అంటే దగ్గరే ఉండాలండి దీనికి, ఎందుకంటే కొంచెమే కాబట్టి. ఎక్కువ క్వాంటిటీ అయినా సరే మనం పాకం చేసేటప్పుడు దగ్గరే ఉండాలి, ఎందుకంటే వెంటనే ఇదైపోతుంది, స్టిక్కీ అయిపోతుంది. చూసారా, అలా మనకి బంకలాగా సాగుతూ ఉంది. అలా కాకుండా ఇంకొంచెం పాకం రావాలి, అంటే ఇంకొంచెం పట్టాలన్నమాట, ముదురు పాకంలాగా. అలా తిప్పుతూ ఉంటుకొని ఒక్కోసారి నేను చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు వస్తుందో వెంటనే వచ్చేస్తే ఫాస్ట్గా, అంటే దానికి మనకి పాకం లేట్ అయిపోతుంది అని చెప్పి నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇదైతే. నాకు అందుకే కొంచెం టెన్షన్గా ఉండి దగ్గరే ఉండి తిప్పుతూ 2-3 టైమ్స్ అలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా మనం తుంచుతున్నప్పుడు సాగుతుంది కదంటే ఈ టైంలో అస్సలు వేసుకోకూడదు. సాగుతుంటే పల్లి పట్టి కూడా సాగినట్టు కొంచెం ఇలా మనం తింటుంటే తీగలుగా వస్తుంటుంది. ఇలా తిప్పుకుంటూనే కొంచెం ఉండాలి. లైట్ బిట్గా కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, అది అంటే ఎవరిష్టం వాళ్ళది.
పాకం పట్టేటప్పుడే వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇలా తుంపులైన దాకా మనం పాకం అలా వస్తే రెడీ అయినట్టు. మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు నువ్వులు అలా వేసుకొని కలిపేసుకోవటమే. ఇందాక మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లో నేను వంచేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా దీనికి పూరి ఒత్తే కర్రకి కొంచెం నూనె రాసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అలా మీరు, అంటే పల్లి పట్టి పల్చగా, అంటే మీకు ఏ క్వాంటిటీ, అంటే లావుగా రావాలా సన్నగా రావాలా అని చూసుకొని దాన్ని బట్టి ప్రెస్ చేసుకోండి. ఇక్కడ చూసారా నేను కట్ చేస్తున్నాను. కటింగ్ కూడా బాగుంటుంది. ఇలా మనం అంటే ముందుగానే ఇలా మనం మార్కులు అంటే ఏ షేప్లో కావాలి అలా మార్జిన్ లాగా పెట్టుకుంటే అది ఆరిపోయాక మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను నాకైతే చాక్ 1 హ్యాండ్తో దిగలేదండి. సో ఒక చేత్తో మొబైల్ ఉంది కాబట్టి ఇలా నేను ఊరికి లైట్గా పెట్టుకున్నాను. సో ఒక 2-3 అవర్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. బట్ నేను ఒక 2 అవర్స్ 1.5 అవర్ తర్వాతే చూశానండి, పల్లి పట్టి బాగా వచ్చింది. ఇదిగో నేను ఇలా అంటే కొంచెం వెంటనే అంటే కింద నూనె రాసుకొని ఉన్నాం కాబట్టి ఈజీగా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వస్తుందో క్రిస్పీగా. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట దీనికి. ఎంత బాగుందో ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి నిజంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ చూసారు ఎంత బాగున్నాయో నిజంగా. అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను అన్నానని కాదు, మీరు ఒకసారి ట్రై చేసి కంపల్సరీ టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ప్రిపేర్ చేసుకున్నాక. ఓకేనా, ఇలా వచ్చింది ఫైనల్గా. నేను కొద్దిగా చేసాను కాబట్టి. మా బుడ్డోళ్ళు ఇలా బాగుందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్